వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పెరికపల్లె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పెరికపల్లె గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వృద్ధురాలుపై అదే గ్రామానికి చెందిన మాధం శివకుమార్ అనే కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. శివకుమార్పై వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి 3 రోజులు గడిచినప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్తులు, బంధువులు పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన జరిగి 3 రోజులు గడిచినప్పటికీ పోలీసులు అతడిని ఎందుకు అరెస్ట్ చేయలేదని గ్రామస్తులు మరియు బంధువులు వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట గంటకు పైగా బాధితురాలితో కలిసి ధర్నాకు దిగారు. ఈ నెల 12వ తేదీన వెంకటాపూర్ పోలీస్ స్టేషన్లో నిందితులపై పిటిషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎస్ఐ జక్కుల సతీష్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహించిన గ్రామస్తులు ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా మండల కేంద్రంలోని తాళపాడు సెంటర్ వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నట్లు తెలియజేశారు. దీంతో సుమారు 200 మంది గ్రామస్తులు బాధితురాలతో కలిసి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించినట్లు వారు తెలియజేశారు. వెంకటాపూర్ ఎస్ఐ జక్కుల సతీష్ వారితో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా బాధిత వర్గం సస్యమేర అనడంతో విషయం పోలీసు ఉన్నతాధికారులకు చేరింది. ఒక మహిళా మంత్రి ఉన్న ములుగు జిల్లాలో ఒక వితంతు వృద్ధురాలి మహిళకు న్యాయం జరగకపోవడం పట్ల వివిధ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు వెంటనే స్పందించి శివకుమార్ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, లేనిచో పోలీస్ స్టేషన్ను ముట్టడిస్తామని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.